హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం సిఏ ఫౌండేషన్ వాళ్ళకి బీఆర్ఎస్ స్టార్ట్ చేసామండి. స్టడీ మెటీరియల్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసేసాము. దాంతో పాటుగా మనకి సెప్టెంబర్ 2024 పేపరు, అలాగే జనవరి 2025, మన రీసెంట్గా జరిగిన మే 2025 పేపర్స్లో 10 మార్క్స్కి మనకి ఇచ్చిన బీఆర్ఎస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. ఆ మూడిట్లో కూడా మనకి అమెండెడ్ క్యాష్ బుక్ ఇవ్వకుండా ఆర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఇవ్వకుండా డైరెక్ట్గా బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అడిగారండి. ఈజీగా ఉన్నాయి. మొత్తం 9 or 10 పాయింట్స్ ఇచ్చారు 10 మార్క్స్కి. ఇవాళ క్లాస్లో మనం 5, 6, 7, 8 ఈ 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దామండి. ఓకేనా? ఫిఫ్త్ ప్రాబ్లమ్, సిక్స్త్ ప్రాబ్లమ్, సెవెంత్, ఎయిత్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాము. ఇవాళ మనకి అమెండెడ్ క్యాష్ బుక్ తో కూడా మనం సమ్స్ చేస్తాం అనమాట. అంటే ఫిఫ్త్ ప్రాబ్లమ్ అండ్ సిక్స్త్ ప్రాబ్లమ్ అమెండెడ్ క్యాష్ బుక్ అండి. తర్వాత రెండు ప్రాబ్లమ్స్ మామూలుగా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ రేపు క్లాస్ లో మనం 9, 10, 11 దాంతో కంప్లీట్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేద్దాము. రైట్. ఓకే, ఇదిగోండి ఫిఫ్త్ ప్రాబ్లం. మనకి ఇదిగోండి, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అంటున్నారు. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఆర్ లేదా దీన్ని అమెండెడ్ క్యాష్ బుక్ కూడా అనొచ్చు. అమెండెడ్, అమెండెడ్ అంటే సవరించిన క్యాష్ బుక్ అనేసి. ఓకే, అంటే బీఆర్ఎస్ ప్రిపేర్ చేయరా అంటారు. బీఆర్ఎస్ కామనే అండి. బీఆర్ఎస్ మామూలుగానే తయారు చేస్తాం. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేస్తాం. దానికన్నా ముందు మనము అమెండెడ్ క్యాష్ బుక్ అంటే మనము క్యాష్ బుక్ అనగానే మనకి ఏంటంటే ప్రొఫార్మా క్యాష్ బుక్ అనగానే అది ప్రిన్సిపల్ బుక్, అలాగే దాన్ని మనం సబ్సిడీ బుక్ గా కూడా ట్రీట్ చేస్తాం కదండి. సో మనకి టీ షేప్ లో మనం డ్రా చేసుకుని, ఇదిగోండి. కాకపోతే మనం ఓన్లీ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లో క్యాష్ డిస్కౌంట్ బ్యాంక్ కాలమ్స్ మనం గీస్తాము, డ్రా చేస్తాము. కానీ ఇక్కడ ఓన్లీ బ్యాంక్ కాలమే మనం తీసుకుంటున్నాము. బ్యాంక్ కాలం ఇన్ క్యాష్ బుక్ అన్నమాట. బ్యాంక్ కాలం ఇన్ క్యాష్ బుక్. మీకు ప్రొసీజర్ తెలిసిన తర్వాత, అంటే అసలు ఎలా ఉంటది అని తెలిసిన తర్వాత నేను థియరిటికల్కి వెళ్తాను. ఇదిగోండి, క్యాష్ బుక్ లో ఇది బ్యాంక్ కాలం. సో మనం రాద్దాం బ్యాంక్ రూపీస్, అలాగే బ్యాంక్ రూపీస్. రైట్. ఇక్కడ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఆర్ అమెండెడ్ క్యాష్ బుక్ అని పెడతామండి. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఆర్ అమెండెడ్ క్యాష్ బుక్. ఓకే, దీని తర్వాత ఇప్పుడు మనం సేమ్ నిన్న చేసినట్లే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ డ్రా చేస్తాము. ఇదిగోండి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ డ్రా చేసే ముందుగా అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేయాలి. దానికి రూల్స్ ఏమున్నాయనేది నేను చెప్తాను. చాలా సింపుల్. అంటే అమెండెడ్ క్యాష్ బుక్ లో మనం ఏవైతే తీసుకుంటామో వాటిని బీఆర్ఎస్ లో ఈ స్టేట్మెంట్ లో తీసుకోకూడదు. హెడ్డింగ్ రాద్దాం, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. రీకన్సిలేషన్ స్టేట్మెంట్ డేట్ చూద్దామండి. యాజ్ ఆన్ ఎప్పుడో చూద్దాము. ఓకేనా? బ్యాలెన్స్ యాజ్ పర్ ఇవన్నీ తర్వాత రాద్దాం. ఓకే, రైట్. మీకు అర్థమైంది అంటే ఏంటి? మనకి అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో రాయాల్సినవి రాసేసి, తర్వాత మిగిలినవి రిమైనింగ్ ఐటమ్స్ ఏవైతే మనం వదిలేసామో వాటిని ఇక్కడ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ లో రాస్తాము. అయితే ఏంటి, వేటిని మనం అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో తీసుకుంటాము అనే దాన్ని చూద్దామండి ఇక్కడ మనం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎర్రర్స్. ఎర్రర్స్ అక్కర్డ్, ఎర్రర్స్ అక్కర్డ్ ఇన్ సిబి. క్యాష్ బుక్ లో ఏవైనా తప్పులు జరిగితే ఆ తప్పులు సరిచేయండి. ఎక్కడ? ఎప్పుడు? అమెండెడ్ క్యాష్ బుక్ లో. క్యాష్ బుక్ లో ఏమైనా తప్పులు జరిగితే వాటిని సరిచేయండి అమెండెడ్ క్యాష్ బుక్ లో. నెక్స్ట్ రెండోది ఏంటి అంటే ఏవైనా ట్రాన్సాక్షన్స్ ఒమిషన్స్ అంటారండి. ఒమిషన్స్ వేటైనా వే ట్రాన్సాక్షన్స్ అయినా మనం ఒమిట్ చేస్తే ఆ ఒమిషన్స్ ని అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోండి. అర్థమవుతుందండి? అంటే ఏంటి, మనం బ్యాంక్ లో ఎంటర్ అయ్యి, అర్థమవుతుందండి, బ్యాంక్ లో ఎంటర్ అయ్యి ఏవైతే సిబిలో ఎంటర్ కాలేదో, క్యాష్ బుక్ లో ఎంటర్ కాలేదు, వాటిని మనం ఇప్పుడు తీసుకుంటామండి క్యాష్ బుక్ లో, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో. అర్థమవుతుందా? ఏవైతే బ్యాంక్ స్టేట్మెంట్ లో, బ్యాంక్ లో అంటే అక్కడ అర్థం ఏంటండి, బ్యాంక్ స్టేట్మెంట్ లో అంటే పాస్బుక్ లో ఎంటర్ అయ్యి ఏవైతే క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వలేదో వాటినన్నిటిని తీసుకుంటాము. సపోజ్ నేను ఒక పాయింట్ చెప్తున్నా, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ తీసుకుంటామా? చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, బట్ నాట్
ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ తీసుకుంటామా అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో అని అడుగుతా నేను మిమ్మల్ని. చెక్స్ ఇష్యూడ్ ఎవరు చేశారు? నేను నిన్నడం చెప్తున్నాను. ఎవరండి చేసేది? ట్రేడరు. ట్రేడర్ చేయగానే నీకు ఎక్కడ ఎంటర్ చేస్తాము? క్యాష్ బుక్ లో ఎంటర్ చేసేస్తాము. ఇంకా దాన్ని వదిలేసింది ఎక్కడండి? రాయంది బ్యాంక్ స్టేట్మెంట్ లో, కానీ క్యాష్ బుక్ లో రాసాముగా. సో తీసుకోవద్దండి, దాన్ని తీసుకోకూడదు. మరి దేన్ని తీసుకుంటారండి? ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఉంది చూసారా పాయింట్. ఏ కస్టమర్ ఏ కస్టమర్ ఇదిగోండి, డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇంటూ ది బ్యాంక్ అని అమౌంట్ రాస్తారు, సర్టెన్ అమౌంట్. దీనిని తీసుకోవాలండి. ఎందుకు అంటే డైరెక్ట్గా నీకు బ్యాంక్లో డిపాజిట్ చేయడం వలన బ్యాంక్ స్టేట్మెంట్లో రాశారు, కానీ క్యాష్ బుక్లో ఒమిట్ చేశారు. క్యాష్ బుక్లో రాయలేదు, నువ్వు ఇప్పుడు రాయి. అది నా పాయింట్. ఏవైతే రాయలేదో నువ్వు ఇప్పుడు రాయి. ఎక్కడ? అమెండెడ్ క్యాష్ బుక్లో. ఓకేనా? రైట్. ఇదేనండి, ఇక మనం ఇంతకన్నా చేసేది ఏమీ లేదు. అంటే క్యాష్ బుక్ లో ఏమైనా మిస్టేక్ జరిగి తప్పులు జరిగితే వాటిని సరి చేసుకుంటారా, ఇప్పుడు కరెక్ట్ చెయ్యి. అలాగే ఏవైనా కానీ బ్యాంకులో జరిగి బ్యాంక్ స్టేట్మెంట్ లో రాసి ఏవైతే క్యాష్ బుక్ లో రాయలేదో వాటిని ఇప్పుడు రాయి అని చెప్తున్నాను. అంతే, సింపుల్. ఇక అయిపోయి. ఇక రాయరు. రండి ఇక డైరెక్ట్ ఇంకా ఒకసారి తిరిగి చదువుకుందామంటే చదువుదాం అంతే. వెన్ ద బ్యాలెన్స్ ఇన్ ద క్యాష్ బుక్ ఈస్ ఫస్ట్ అడ్జస్టెడ్ ఫర్ సర్టైన్ అడ్జస్ట్మెంట్స్ బిఫోర్ టేకింగ్ ఇట్ టు ద బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. బిఫోర్ అన్నాను కదండి, మనం కూడా అంతేగా డ్రా చేసింది. దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్. అడ్జస్టింగ్ ద క్యాష్ బుక్ బిఫోర్ ప్రిపేరింగ్ ద బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. ఆప్షనల్, మన ఇష్టం అది. If reconciliation is done during the different months, okay, but if reconciliation is done at the end of the accounting year or financial year, the cash book should be adjusted so as to reflect the correct bank balance in the balance sheet. While adjusting the cash book, the following adjustments are considered. All the errors like incorrect amount recorded in cash book, entry posted twice in cash book, లేదా ఓవర్ ఆర్ అండర్ కాస్టింగ్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఎర్రర్స్ అనమాట. అవి అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో రాస్తాం. నెక్స్ట్ ఒమిషన్స్ ఏంటవి? లైక్ బ్యాంక్ చార్జెస్ రికార్డెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ, ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై ద బ్యాంక్, డైరెక్ట్ రిసిప్ట్స్ ఆర్ పేమెంట్స్ బై ది బ్యాంక్, డిజానర్ ఆఫ్ చెక్స్ ఆర్ బిల్స్ ఎట్సెట్రా. రైట్. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను చెప్పింది ఇందాక ఏదో ఈ పాయింట్స్ చెప్పాను, అదే ఇక్కడ చదివాం. నెక్స్ట్, ఓన్లీ అబౌట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ అడ్జస్టింగ్ క్యాష్ బుక్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఎనీ డిలే ఇన్ రికార్డింగ్ ఇన్ ద పాస్బుక్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ టైమింగ్, like checks issued but not presented for payment, checks deposited but not cleared, is taken to bank reconciliation statement. మిగిలిన రిమైనింగ్ ఇదంతా ఎందుకు సోది? ఆ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఏవైతే మనం రాసామో రూల్ ప్రకారముగా మిగిలినవన్నీ కూడా, అవి పోగా మిగిలినవన్నీ కూడా మనం బీఆర్ఎస్ లో రాస్తాము. మీరు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తయారు చేయడం అనేది ఆప్షనల్. అయితే మనల్ని ఎగ్జామ్లు అడిగితే మీరు ఆప్షనల్ గా తీసుకోవద్దు. ఎగ్జామ్లో అమెండెడ్ క్యాష్ బుక్ తయారు చేసి బీఆర్ఎస్ తయారు చేయమంటారండి. ఖచ్చితంగా మనం అమెండెడ్ క్యాష్ బుక్ తయారు చేసిన తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్ తోటి చేయాలి. ఓకే. ఏంటంటే మనం ఏవైతే బీఆర్ఎస్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో తీసుకోలేదో మిగిలినవన్నీ కూడా మనం బీఆర్ఎస్ లో తీసుకుంటాం. అయితే మనం బీఆర్ఎస్ డైరెక్ట్ గా బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ చేసినా కూడా సేమ్ పాయింట్స్ కి సేమ్ ఆన్సర్ వస్తుందండి. లేదు, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో మనం అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో వేసే అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చేసి మనం ఆ బ్యాలెన్స్ ని అంటే అడ్జస్టబుల్ క్యాష్ బుక్ లో చేసినటువంటి అమౌంట్ వస్తుంది కదండి, బ్యాలెన్స్. బ్యాలెన్స్ యాజ్ పర్ అమెండెడ్ క్యాష్ బుక్ తీసుకుని బీఆర్ఎస్ లోకి వచ్చినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఎగ్జామ్ లో ఎలా అడిగారో అలాగే చేయాలి. సరే, ఫస్ట్ ప్రాబ్లం ఇల్యూస్ట్రేషన్ 5. ఇక్కడ ఏదో అన్నారు చూద్దాం. Errors occurring in the passbook are not to be adjusted in the cash book. All the adjustments considered in the adjusted cash book are not carried again to the bank reconciliation statement. Right. ఏవైతే మనం పైన అమెండెడ్ క్యాష్ బుక్ లో చేసామో వాటిని మళ్ళీ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తీసుకురాకూడదు. అలాగే పాస్బుక్ లో ఏమైనా ఎర్రర్స్ వాటిని తీసుకోకూడదు. ఎక్కడ? మనకి అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఈ 2 పాయింట్స్ చెప్తున్నారు. ఫస్ట్ చూద్దామండి, ఇల్యూస్ట్రేషన్ 5. On 30th September 2022, the bank account of X, according to the bank column of the cash book, was overdrawn to the extent of 4062. ఏమండి ఓవర్ డ్రాన్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనమాట. ఎంతంటే 4062. మన క్యాష్ బుక్ లో అమెండెడ్ క్యాష్ బుక్ తయారు చేయమంటారు కాబట్టి ఈ సమ్లో మనకి ఏంటి అంటే 4062 రూపీస్ ని మనం క్యాష్ బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ గా తీసుకుంటాం. ఆన్ ద సేమ్ డేట్ ద బ్యాంక్ స్టేట్మెంట్ షోడ్
ఏ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ 20,758 రూపీస్. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమో క్రెడిట్ బ్యాలెన్స్ మనకి ఫేవరబుల్ బ్యాలెన్స్ చూపిస్తుందండి. అదే క్యాష్ బుక్ ఏమో అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ రివీల్స్ ద ఫాలోయింగ్. చూద్దాం. సమ్మంతా మామూలుగానే ఉంటుందండి. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తయారు చేయమన్నంత మాత్రాన మనకు సమ్మేం మారిపోదు. మనల్ని వాళ్ళు అడిగేదాకా కూడా మనకి ఇది నార్మల్గానే ఉంటుంది. మళ్ళీ అడిగిన తరువాత అంటే ఏంటి, యు ఆర్ రిక్వైర్డ్ టు షో ద అప్రోప్రియేట్ రెక్టిఫికేషన్స్ రిక్వైర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ ఆఫ్ ఎక్స్ టు అరైవ్ ఎట్ ద కరెక్ట్ బ్యాలెన్స్ ఆన్ 30th September 2022 అన్నారు. అంటే ఏంటి, అడ్జస్ట్మెంట్ క్యాష్ బుక్ తయారు చేయమని వాళ్ళు అడిగితేనే మనకు తెలుస్తుంది. అంతేగాని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుందండి సమ్. A check for 13,14,000 rupees deposited on 29th September 2022 was credited by the bank only on 3rd October 2022. రైట్. ఇప్పుడు మనం దీంట్లో నుంచి అమెండెడ్ క్యాష్ బుక్ లోకి ఏవైతే తీసుకోవాలో వాటిని మనం తీద్దామండి బయటికి. ఒక్కొక్క పాయింట్ ఒకటే చెప్పా. ఏంటి, ఎర్రర్స్, క్యాష్ బుక్ లో జరిగిన ఎర్రర్స్ తీసుకోవాలి, పాస్బుక్ లో కాదండి. రెండో పాయింట్ ఏం చెప్పాను నేను అంటే, ఏవైతే బ్యాంక్ లో రాసి, బ్యాంక్ స్టేట్మెంట్ లో రాసి ఏవైతే క్యాష్ బుక్ లో రాయలేదో వాటిని మాత్రం తీసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్, అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవచ్చా తీసుకోకూడదా. ఏ చెక్ ఫర్ 13,14,000 డిపాజిట్ ఆన్ 29th September 2022 వాజ్ క్రెడిటెడ్ బై ది బ్యాంక్ ఓన్లీ. ఏమండి, ఇక్కడ బ్యాంకులో అంటే బ్యాంక్ స్టేట్మెంట్ లో రాయలేదండి దీన్ని. ఎందుకు అంటే బ్యాంక్ లో క్రెడిట్ అయితే ఆ తర్వాతే రాస్తారు కాబట్టి ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ లో పడలేదు. కానీ ఇక్కడ మనం క్యాష్ బుక్ లో రాసుకున్నాము కాబట్టి దీనిని మనము డైరెక్ట్ గా ఎక్కడ రాస్తాము అంటే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ లో రాస్తామండి. ఇక్కడ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో రాయము. ఏ పేమెంట్ బై చెక్ ఫర్ 16,000 రూపీస్ హ్యాస్ బీన్ ఎంటర్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. ఏమండి, ఎర్రర్స్ జరిగిందండి ఇక్కడ. ట్వైస్, రెండు సార్లు రాశారు. సో మనం 60,000 రూపీస్ ఒకటి ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని సరిచేయాలి. సో దీన్ని మనం ఎక్కడ తీసుకుంటామంటే అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో తీసుకుంటాము ఈ పాయింట్ ని. నెక్స్ట్, ఆన్ 29th September 2022 ద బ్యాంక్ క్రెడిటెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 1,17,400 రూపీస్ బ్యాంక్ లో క్రెడిట్ చేశారంటండి. రిసీవ్డ్ ఫ్రమ్ ఏ కస్టమర్ ఆఫ్ ఎక్స్ బట్ ద అడ్వైస్ వాజ్ నాట్ రిసీవ్డ్ బై ఎక్స్. అంటే ఏంటి, ఇది ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. అంటే ఏంటి, క్యాష్ బుక్ లో రాయలేదు, ఇప్పుడు నువ్వు అడ్జస్ట్ చేసుకో దాన్ని రాసుకుని. అంటే ఇది రిసీవ్డ్ చెక్ అండి, ఒక రిసిప్ట్. సో ఎడ్ సైడ్ రాస్తామండి మనం, డెబిట్ సైడ్ రాస్తాం ఇన్ క్యాష్ బుక్. నెక్స్ట్, బ్యాంక్ చార్జెస్ అమౌంటింగ్ టు 580 హ్యాడ్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. నువ్వు ఎంటర్ చేయండి ఇప్పుడు, అందుకే కదా మనం తయారు చేస్తాం అడ్జస్టెడ్ క్యాష్ బుక్. నెక్స్ట్, ఆన్ 6th September 2022 ద బ్యాంక్ క్రెడిటెడ్ 20,000 టు ఎక్స్ ఇన్ ఎర్రర్. ఇది పాస్బుక్ లో ఎర్రర్ అండి. ఎర్రర్ ఎక్కడండి, ఇది పాస్బుక్ లో ఎర్రర్. ఇది ఎర్రర్ ఇన్ పీబీ. ఎందుకు తీసుకుంటాం మనం, తీసుకోము. ఇది డైరెక్ట్ బీఆర్ఎస్కి వెళ్ళిపో. నెక్స్ట్, ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ 1,40,000 రూపీస్ వాజ్ డిస్కౌంటెడ్ బై ఎక్సా విత్ హిస్ బ్యాంక్. దిస్ బిల్ వాజ్ డిజానర్డ్ ఆన్ 28th September 2022 బట్ నో ఎంట్రీ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. ఏమండి, డిజానర్ చెక్ గురించి ఎంట్రీ పడలేదంట బ్యాంక్ లో. బ్యాంకు వాళ్ళకి తెలిసింది కానీ ఇంకా క్యాష్ బుక్ లో రాయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఏం చేస్తావో అది చెయ్యి. రిసీవ్ చేసుకున్నప్పుడు మనం డెబిట్ సైడ్ రాస్తాం కదండి. ఇప్పుడు డిజానర్ అయినప్పుడు దాన్ని క్రెడిట్ లో రాసుకుంటే సరిపోతుంది క్యాష్ బుక్ లో. నెక్స్ట్, చెక్స్ ఇష్యూడ్ అప్ టు 30th September 2022 బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అప్ టు దట్ డేట్ టోటల్ 13,26,000 రూపీస్. చెక్స్ ఇష్యూ చేశారండి కానీ బ్యాంకులో ఇక్కడ ప్రెజెంట్ పేమెంట్ జరగలేదు కాబట్టి ఇక్కడ క్యాష్ బుక్ లో రాశారు. సో మనం ఇప్పుడు అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బాగానే రాశారు కాబట్టి. సో డైరెక్ట్ బీఆర్ఎస్. ఇదండి మనకి మనం చూద్దాం ఇప్పుడు. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఫస్ట్ మనం అమౌంట్ ఎంటర్ చేద్దామండి. ఇదిగోండి, ఫస్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ లో బ్యాలెన్స్, అది కూడా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. సో క్రెడిట్ సైడ్కి వెళ్ళిపోండి. ఇదిగోండి అమెండెడ్ క్యాష్ బుక్ నేను ఆల్రెడీ ఇక్కడ మనం రాసాము. క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 4062. రైట్. నెక్స్ట్ పాయింట్ చూద్దామా. 4062. నెక్స్ట్, ఏ చెక్, ఇది తీసుకోకూడదండి, ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తాను. ఏ చెక్ ఫర్ 13,14,000 డిపాజిట్ ఆన్ 29th. ఎవరు డిపాజిట్ చేశారండి, క్యాష్ బుక్ లో రాసుకుని డిపాజిట్ చేశారు కాబట్టి ఇప్పుడు నువ్వు అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఏ పేమెంట్ బై చెక్ ఫర్ 16,000 రూపీస్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ట్వైస్. ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్ అండి, దీన్ని సరిచేద్దాము. ఎక్కడ రాశారండి, పేమెంట్ పెరిగిపోయిందండి. రెండు సార్లు రాసేసరికి ఒక్కసారి రాస్తే సరిపోయేది. రెండు 16,000 పడ్డాయి, 32,000 రూపీస్ పడింది. సో ఒక 16,000 నుంచి మనం రైట్ ఆఫ్ చేయడం కోసం ఏం చేద్దాము అంటే, ఏదైతే అంతకు ముందు పేమెంట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ రాశారో ఇప్పుడు దాన్ని డెబిట్ సైడ్ రాయి సరిపోతుంది. సో రాద్దాం. 16,000 రూపీస్ ఇదిగోండి డెబిట్ సైడ్ టు పేమెంట్
రికార్డెడ్ ఇన్ ట్వైస్. అంటే 2 సార్లు రాసిన దాన్ని మనం రెక్టిఫై చేసాము ఇలా చేసి. నెక్స్ట్ 29th September 2022 ద బ్యాంక్ క్రెడిటెడ్. బ్యాంకు చేసిందంటండి ఇక్కడ, క్యాష్ బుక్ లో రాయలేదు. క్రెడిట్ అనగానే మనకి బ్యాంక్ లో 1,70,000 రూపీస్ 400 రూపీస్ ఏంటి అంటే రిసీవ్ చేసుకున్నారు. సో మనం ఇప్పుడు క్యాష్ బుక్ లో దాన్ని రాద్దాము. రిసిప్ట్ సైడ్ ఏంటండి అది, రిసిప్ట్ ఫ్రమ్ ఏ కస్టమర్ ఆఫ్ ఎక్స్. రైట్, డెటార్ రాసుకోవచ్చు లేదా కస్టమర్ రాసుకోవచ్చు. మనం ఇక్కడ ఏం రాశారు దాన్ని ఇదిగోండి, కస్టమర్ రాశారుగా, డెటార్ రాయలేదు, అదే రాద్దాం మనం కూడా. 1,17,400 రూపీస్ డెటార్ అయినా రాసుకోవచ్చు. 1,17,400 అక్కడ ఏది ఉందో అదే ఫాలో అవ్వండి. మనకి ఎప్పుడు కూడా స్టడీ మెటీరియల్ అనేదే మనకి బేస్ అనమాట, ప్రామాణికం, స్టాండర్డ్ గా దాన్నే తీసుకోవాలి. సో కస్టమర్ అకౌంట్. నెక్స్ట్ ఆన్ 29th September 2022 ద బ్యాంక్ అయిపోయింది కదండి. ఇది బ్యాంక్ ఛార్జెస్ ఎక్కడ పడ్డాయండి, బ్యాంక్ లో రాశారు కానీ క్యాష్ బుక్ లో రాయలేదు. ఛార్జెస్ అంటే ఇక్కడ ఏంటి అంటే పేమెంట్ సైడ్ రాసుకోవాలి. 580 రూపీస్, ఇదిగోండి 580 రూపీస్ క్రెడిట్ సైడ్ 580. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో 580 రూపీస్ క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ ఛార్జెస్. చాలా ఈజీ, ఏదైనా ఒకటే, ఏముంది. నెక్స్ట్ మనం రూల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఆన్ 6th September 2022 ద బ్యాంక్ క్రెడిటెడ్ 20,000 రూపీస్ టు ఎక్స్ ఇన్ ఎర్రర్ ఇన్ పాస్బుక్. ఏమండి, పాస్బుక్ లో ఎర్రర్ ని మనం పాస్బుక్ బీఆర్ఎస్ వేసి బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ వేసి అక్కడ మాత్రమే సరి చేద్దాం, వదిలేయండి. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ 1,40,000 రూపీస్ వాజ్ డిస్కౌంటెడ్ బై ఎక్స్ విత్ హిస్ బ్యాంక్. This bill was dishonored on 28th September 2022, but no entry had been made in the books of the X. సో ఇంతకుముందు మనం బిల్ రిసీవ్ చేసుకుంటే డెబిట్ సైడ్ 2 రాసుకున్నామండి. ఇప్పుడు అది డిజానర్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ బై 1,40,000 రూపీస్. ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ పేరు రాసుకుంటే సరిపోతుందండి మనకి. మనం ఇది కూడా సేమ్ అట్లాగే కస్టమర్ అని రాస్తే ఇక్కడ చూద్దామండి. దీని ప్రకారమే మనం ఏం రాస్తారో అదే చూద్దాం. డెటార్ రాస్తే డెటార్ అంతే. బై కస్టమర్ అమౌంట్ వచ్చేటప్పటికి 1,40,000 బై కస్టమర్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ 1,40,000 రూపీస్. అయిపోయినట్టున్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకొకటి ఉంది, లాస్ట్ పాయింట్. చెక్స్ ఇష్యూడ్ అనగానే ట్రేడర్ ఇష్యూ చేస్తాడండి. ఆల్రెడీ క్యాష్ బుక్ లో ఎంటర్ చేశారు కాబట్టి లీవ్ ఇట్, తీసుకోండి. ఇక టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి నీకు 2 సైడ్స్ యాడ్ చేద్దామండి. క్యాల్సి తీసుకున్నాం. 4062 క్రెడిట్ సైడ్ చూడండి, ప్లస్ 580 రూపీస్ ప్లస్ 1,40,000 ఈజ్ ఈక్వల్ టు 1,44,642. 1,44,642. ఓకే, 642 మైనస్ 16,000 రూపీస్ మైనస్ 1,17,400 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 11,242 అండి. 11,242 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. అది మ్యాటర్. దీన్ని ఇప్పుడు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ నుంచి తీసుకొద్దామండి. బ్యాలెన్స్ యాజ్ పర్, ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కాదు కదా, మనకు క్రెడిట్ సైడ్ కదండి. ఇక్కడ మనకి ఇటు సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అండి. దీన్ని అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ రాద్దాము. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. ఓవర్ డ్రాఫ్ట్ ఆర్ ఇంకొకటి ఏమనొచ్చు, దీన్ని అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అనొచ్చు. బ్యాలెన్స్ యాజ్ పర్ అమెండెడ్ క్యాష్ బుక్ ఆర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అండి. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఎంత, 11,242 రూపీస్. 11,242 రూపీస్. రైట్, దీని కింద యాడ్ లెస్ అండి. యాడ్ పాయింట్స్ లెస్ పాయింట్స్, ఇంకెక్కువేం లేదు కాబట్టి ఒక 2-3 లైన్స్ వదిలేసేయండి అంతే. చూద్దాం, మనం ఏవైతే ఇప్పుడు అమెండెడ్ క్యాష్ బుక్ లో రాసామో వాటి మినహా తీసుకోండి. సో మనకి ఫస్ట్ పాయింట్, చెక్స్ ఫర్
13,14,000 డిపాజిటెడ్. సో క్యాష్ బుక్ పాస్బుక్ మనకు ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ తో స్టార్ట్ అయ్యాము. సో అప్పు అంటే క్యాష్ బుక్ లో చెక్స్ రాగానే ఎంటర్ చేశారు. సో అప్పు ఏమైంది అంటే తగ్గిందండి. అయితే మనం క్యాష్ బుక్ ప్రకారం తీసుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కాబట్టి తగ్గింది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయండి. 13,14,000 రూపీస్ యాడ్. 13,14,000 రూపీస్ రాద్దాం. యాడ్లో 13,14,000 రూపీస్ ఏమని రాయాలండి? చెక్స్ deposited into bank, checks deposited into the bank but not credited, but not credited. Next point చూద్దామా? అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో తీసుకున్నవి వదిలేయండి. ఫిఫ్త్ పాయింట్ రండి. ఆన్ 6th September ద బ్యాంక్ క్రెడిటెడ్ 20,000 రూపీస్. ఎర్రర్ అంటండి, బ్యాంక్ లో ఎర్రర్ జరిగింది. ఆ ఎర్రర్ వల్ల క్యాష్ బుక్ పాస్బుక్ అప్పుల్లో ఉన్న మనకి ఒక క్రెడిట్ పడడం వలన, తప్పుగా పడడం వలన పాస్బుక్ ఏమైందండి? తగ్గించేశాడండి. పాస్బుక్ అప్పు తగ్గించేశాడు, కానీ క్యాష్ బుక్ ఎర్రర్ ఏం జరగలేదు కాబట్టి అలాగే ఉంది. సో క్యాష్ బుక్ డిక్రీజ్ 20,000 రూపీస్, డిక్రీజ్ 20,000 రూపీస్. ఎర్రర్ ఇన్ పీబీ. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్, చెక్స్ ఇష్యూడ్ అండి బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. క్యాష్ బుక్ పాస్బుక్ చెక్స్ ఇష్యూ చేయంగానే మనకి ఏమైంది? పే చేయంగానే చెక్స్ అప్పులో ఉన్న మనకి ఇంకా అప్పు పెరిగింది. సో మనకి పెరిగిన క్యాష్ బుక్ని ఏం చేద్దామండి? డిక్రీజ్ చేద్దాం. లెస్ 13,26,000 రూపీస్ లెస్లో రాసుకోండి. అయిపోయిందండి. 13,26,000 లెస్లో. చెక్స్ ఇష్యూడ్ but not presented for payment, but not presented for payment. అంతే. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసి ఈ మొత్తం టోటల్ అమౌంట్ అది ఒకటే కాబట్టి 13,14,000 రూపీస్, 13,14,000 రూపీస్ యాడ్ చేసి 13,25,242, 25,242. ఇక్కడికి వచ్చేటప్పటికి 13,46,000. ఇదిగోండి, మనం ఓవర్ డ్రాఫ్ట్తో మొదలయ్యాము. ఓవర్ డ్రాఫ్ట్తో మొదలైన సమ్లో మనకి 13,46,000 రూపీస్ ఎక్కువ ఉందండి. 13,25,000 రూపీస్నే లెస్ చేస్తున్నాం మనం. 13,25,242. సో నాకు 20,758, 20,758. ఒకసారి చెక్ చేసుకుందామండి మనం చేసింది రైట్, ఏమైనా క్యాలిక్యులేషన్స్ మిస్ అయినాయో. రైట్ అండి, 20,758. ఏమని రాస్తామండి? మనం ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్తో మొదలయ్యాము. ఇక్కడ మనకి బ్యాలెన్స్ యాజ్ పర్ పీబీ వచ్చింది, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ వచ్చిందండి. ఇదిగోండి, ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్, ఫేవరబుల్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పీబీ. ఇంతే. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం తీసుకోండి. 6th ప్రాబ్లం. ఇదిగోండి 6th ఏమన్నారు చూద్దాం. ఇది కూడా అమెండెడ్ క్యాష్ బుక్ అడిగారు, డైరెక్ట్గా అడిగారు. చూద్దామండి. ఆన్ 30th December 2022, the bank column of A. Phillips. Okay, A. Phillips. Cash book showed a debit balance of 46,110. డెబిట్ బ్యాలెన్స్ అంటండి, మనం డెబిట్ సైడ్ రాసుకుందాము. అమెండెడ్ క్యాష్ బుక్ తయారు చేయమంటే ఆన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ యూ ఫైండ్ దట్. అసలు ముందు ఏమడిగారు చూద్దాం. టు మేక్ అప్రాప్రియేట్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ద క్యాష్ బుక్ బ్రింగింగ్ డౌన్ ద కరెక్ట్ బ్యాలెన్స్ అండ్ టు ప్రిపేర్ స్టేట్మెంట్ అని అన్నారు. సో మనం ఇందాకలాగానే చూద్దాం. చెక్స్ అమౌంటింగ్ టు 6,30,000 రూపీస్ విచ్ వర్ ఇష్యూడ్ టు ట్రేడ్ పేయబుల్స్ అండ్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ బిఫోర్ 30th December 2022 వర్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అండి. అంటే క్యాష్ బుక్ లో ఎంటర్ చేశారు కాబట్టి దీనిని అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవద్దు, ఓన్లీ బీఆర్ఎస్. నెక్స్ట్, చెక్స్ అమౌంటింగ్ 2,50,000 rupees had been recorded in the cash book as having been paid into the bank on 30th. రాసేసారు కదండి, ఇంకేంటండి, ఇది కూడా బీఆర్ఎస్. A check received for 73,000 had been dishonored prior to 30th December 2022, but no record of this fact appeared in the cash book. రాయలేదు కదండి, ఇప్పుడు నువ్వు అడ్జస్ట్ చేయి అడ్జస్టెడ్ క్యాష్ బుక్లో. ఏ డివిడెండ్ ఆఫ్ డివిడెండ్లు ఇలాంటివి అనగానే మనకి ఏంటంటే డైరెక్ట్లో బ్యాంక్లో పడింది అంటేనే, ఇప్పుడు క్యాష్ బుక్లో పడలేదు కాబట్టి నువ్వు అడ్జస్టెడ్ క్యాష్ బుక్లో అడ్జస్ట్ చేయి. బ్యాంక్ ఇంట్రెస్ట్ అండ్ ఛార్జెస్ అమౌంటింగ్ టు 4,200 రూపీస్. ఇది కూడా అంతేనండి, బ్యాంక్ స్టేట్మెంట్లో రాశారు
బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. ఇప్పుడు నువ్వు రాసుకో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో. నెక్స్ట్, నో ఎంట్రీ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ ద క్యాష్ బుక్ ఫర్ ఎ ట్రేడ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ 10,000 రూపీస్ పెయిడ్ వైడ్ బ్యాంకర్స్ ఆర్డర్ ఇన్ నవంబర్ 2022. ఇదిగోండి, నో ఎంట్రీ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ క్యాష్ బుక్. సో ఇప్పుడు నువ్వు అడ్జస్ట్ చేసుకో అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ఏ చెక్ ఫర్ 27,000 డ్రాన్ బై బి ఫిలిప్. ఇదిగోండి, చెక్ ఫర్ 27,000 రూపాయలు డ్రాన్ బై బి ఫిలిప్ హ్యాడ్ బీన్ చార్జ్డ్ టు ఏ ఫిలిప్స్ బ్యాంక్ అకౌంట్ బై మిస్టేక్. ఏమంటే ఈ జరిగిన మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే బ్యాంక్ లో జరిగిందండి. ఇది బీఆర్ఎస్ చేసినప్పుడు సరి చేద్దాము, ఇంతే. ఇక ఒక్కొక్క పాయింట్ మనం తీసుకుందాం. చూడండి, ప్రొఫార్మా డ్రా చేద్దాము, ఫార్మాట్ డ్రా చేద్దాము. ఫస్ట్ ఏంటండి, మనకి బీఆర్ఎస్ ప్రిపేర్ చేసే ముందు, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అడ్జస్టెడ్ ఆర్ అమెండెడ్ క్యాష్ బుక్. ఓకే, రైట్. వెంటనే దాన్ని కూడా డ్రా చేసేసి పక్కన పెడదాం. ఓకే, ఏం లేదు సార్, లెక్కని రెండు ముక్కలు చేస్తున్నాం అంతే. అదే డైరెక్ట్గా బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్లో చేసేవాళ్ళమి. కొన్ని పాయింట్స్ అక్కడ, కొన్ని పాయింట్స్ ఇక్కడ హెడ్డింగ్ పెట్టేసాయి. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ డేట్ రాద్దామండి. నెక్స్ట్, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఆర్ అమెండెడ్ క్యాష్ బుక్. అడ్జస్టెడ్ సిబి, బ్యాంకు కాలమే ఓన్లీ బ్యాంక్ రూపీస్, అలాగే బ్యాంక్ రూపీస్. మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపించారు కాబట్టి చూడండి డిఫరెన్స్. ప్రతి సమ్ నేను చేసి చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుంది ముందు సమ్కి దీనికి డిఫరెన్స్. ఫస్ట్ పాయింట్, మనం ఇదిగోండి 4610 తీసుకోండి డెబిట్ సైడ్. ఇందాక సమ్లో మనం ఎందుకు ఇక్కడ రాసుకోలేదు, క్రెడిట్ సైడ్ ఎందుకు రాసుకున్నాము అంటే అది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కాబట్టి 4610 అండి. ఇది 4610. ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ బీఆర్ఎస్ అప్పుడు చదువుతానండి, సెకండ్ పాయింట్ బీఆర్ఎస్ లో చెప్తాను. ఏ చెక్ రిసీవ్డ్ ఫర్ 73,000 హ్యాడ్ బీన్ డిజానర్డ్ ప్రేయర్ టు 30th December 2022 బట్ నో రికార్డ్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ అపియర్డ్ ఇన్ క్యాష్ బుక్. రాయలేదు కాబట్టి మనం రాద్దామండి డిజానర్ చెక్. అంతకుముందు వచ్చినట్టు రాసుకున్నాం కస్టమర్ నుంచి, ఇప్పుడు అది డిజానర్ అయింది కాబట్టి దాన్ని రివర్స్ చేద్దాము. బై కస్టమర్ అకౌంట్ ఎంత అంటే 73,000 అండి, అంతే. నెక్స్ట్ చూడండి, నేను చెప్పాను 5 or 6 minutes చేస్తామని. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాను కాబట్టి టైం పడుతుంది. నేను డైరెక్ట్గా చేసేస్తే 5 నిమిషాలు చేయగలను అండి, మీరైనా అంతే. ఏ డివిడెండ్ ఆఫ్ 3,80,000 రూపీస్ అండి. బ్యాంక్లో రాశారు ఒక డివిడెండ్ రిసీవ్ చేసుకున్నాము. ఎంత అంటే 3,80,000 రూపీస్ డెబిట్ సైడ్, 3,80,000 రూపీస్ టు డివిడెండ్ అకౌంట్ రిసిప్ట్. నెక్స్ట్ పాయింట్, bank interest and charges amounting to 4,200 had been charged in the bank statement, right? 4,200 rupees andi charge anta, 4,200 rupees interest and charges, interest and charges. Next, no entry had బీన్ మేడ్ ఇన్ ద క్యాష్ బుక్. మనం ఇప్పుడు ఎంటర్ చేద్దాము. సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ 10,000 పే చేశారంటండి బ్యాంక్ వాళ్ళు. సో మనం ఇప్పుడు పే చేసినట్టు మనం ఇప్పుడు రాద్దాం. 10,000 రూపీస్ పేమెంట్ సైడ్, సబ్స్క్రిప్షన్స్ పెయిడ్ 10,000 బై సబ్స్క్రిప్షన్స్, రైట్. ఇంకా బ్యాలెన్స్ చేసేసేయండి. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, 4610 ప్లస్ 3,80,000 రూపీస్ టోటల్ అమౌంట్ 3,84,610, 3,84,610 రూపీస్ మైనస్ 84,610 రూపీస్ మైనస్ 73,000 rupees minus 4,200 minus 10,000 rupees is equal to 2,97,410. 2,97,410 by balance carried down. నెక్స్ట్ బ్యాక్ డౌన్ రాసుకుంటాం అనుకోండి, తీసేయండి. ఇక 2,97,410తో స్టార్ట్ అవుదాం. 2,97,410తో స్టార్ట్ అవుదామండి. ఇదేంటి అంటే మనకి ఫేవరబుల్ బ్యాలెన్సే. సో మన ఫేవరబుల్ అనేసి బొట్టు పెట్టి కాడుకు పెట్టి చెప్పవసరం లేదండి. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నా కూడా అదే అర్థం, బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి అన్నా కూడా అదే మీనింగ్.
సో దీని కింద మనం యాడ్ లెస్ పాయింట్స్ రాసేస్తే ఇంకొకటో రెండో పాయింట్స్ తో మనకు సమ్ అయిపోతుందండి. ఫస్ట్ పాయింట్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ కు సంబంధించి తీసుకుంటాము. చెక్స్ అమౌంటింగ్ 6,30,000 విచ్ వర్ ఇష్యూడ్ టు ట్రేడ్ పేయబుల్స్ అండ్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. క్యాష్ బుక్ పాస్బుక్ మనం బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండి, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ కాదు, ఫేవరబుల్ బ్యాలెన్సే. ముందు లెక్కకి దీనికి డిఫరెన్స్ గమనించండి, అర్థమవుతుంది. మన బ్యాంక్ లో అంటే మనకి అమౌంట్ ఉంది కాబట్టి, సో మన ఫేవరబుల్ బ్యాలెన్స్ లో ఉన్నాము. సో ఏ పేమెంట్ జరిగినా కానీ మన బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సో ఇష్యూ జరిగిందండి, చెక్స్ ఇష్యూడ్ అనగానే ఇక్కడ క్యాష్ బుక్ తగ్గిపోయిందండి, పాస్బుక్ ఎక్కువగా ఉంది. మనం అమెండెడ్ క్యాష్ బుక్ వెళ్తున్నాం కాబట్టి తగ్గిన క్యాష్ బుక్ మనం ఇంక్రీజ్ చేసేసేయండి 6,30,000 రూపీస్తో. యాడ్ లో రాసుకోండి. చెక్స్ ఇష్యూడ్, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్, బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, ఫర్ పేమెంట్ 6,30,000. నెక్స్ట్ 6,30,000 రూపీస్ అయిపోయింది కదండి. నెక్స్ట్ పాయింట్ కూడా బీఆర్ఎస్ఏ. చెక్స్ అమౌంట్ ఇన్ 2,50,000 రూపీ హ్యాడ్ బీన్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్ యాజ్ హ్యావింగ్ బీన్ పెయిడ్ ఇన్ టు ద బ్యాంక్ 30th December 2022 బట్ వర్ ఎంటర్డ్ ఇన్ ద బ్యాంక్ స్టేట్మెంట్ ఆన్ 1st January 2023. 2.5 లక్షల రూపాయలు రాగానే మేము క్యాష్ బుక్ లో రాసేసుకున్నామండి, మనం బ్యాలెన్స్ లో ఉన్నాము. ఇంకా అమౌంట్ రాగానే ఇంకా పెరిగిందండి బ్యాలెన్స్. సో క్యాష్ బుక్ ఇంక్రీజ్, పాస్బుక్ డిక్రీజ్. నేను చెప్పాను కదా, మర్చిపోయారా? మూడు పాయింట్స్ తీసుకో. ఇంపాక్ట్ ఏ బుక్ మీద, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ క్వశ్చన్ ఇంపాక్ట్ ఏ బుక్ మీద, ఇంపాక్ట్ ఆన్ విచ్ బుక్, రైట్. రెండో క్వశ్చన్ ఆ ఇంపాక్ట్ వల్ల క్యాష్ బుక్ డిక్రీజా ఇంక్రీజా, తర్వాత మనం సమానం చేయడానికి ఏం చేయాలి. నా ఫస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి అర్థమవుతుందండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్ ఏనండి చాలు మీరు. సో మళ్ళీ చెప్తున్నాను, క్యాష్ బుక్ పాస్బుక్ లో చెక్స్ డిపాజిట్ చేయంగానే ఎవరు చేశారు అంటే ట్రేడర్ రాసుకున్నాడు. సో క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయింది, డబ్బులు ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది. సో మనం ఏం చేస్తాం, మనకు తెలిసిన బ్యాలెన్స్ ఏంటి, క్యాష్ బుక్ కాబట్టి క్యాష్ బుక్ ని మనం తగ్గిస్తే సరిపోతుంది. సో 2,50,000 రూపీస్ మనం ఏం చేస్తాము అంటే లెస్ లో రాస్తామండి. ఇదిగోండి రాసేద్దాం. ఫస్ట్ 2,50,000 రూపీస్, దీని పేరేంటి అంటే చెక్స్ deposited into bank but not collected. అయిపోయింది కదా. ఇంకేమున్నాయా అయిపోయినాయా? ఇంకొక పాయింట్ ఉందండి, లాస్ట్ పాయింట్ బిఆర్ఎస్ అన్నాను. ఏ చెక్ ఫర్ 27,000 రూపీస్ డ్రాన్ బై బి ఫిలిప్స్. ఏమండి నేను ఇక్కడ అండర్లైన్ చేశానండి, ఏ ఫిలిప్స్ అండి ఈయన, ఈ ట్రేడర్ పేరు. అయితే బి ఫిలిప్స్ తరపున చెక్ ఫర్ 27,000 రూపీస్ బై బి ఫిలిప్స్ హ్యాడ్ బీన్ చార్జ్డ్ టు ఏ ఫిలిప్స్ కి ఇచ్చారంటండి. ఛార్జ్ చేసిందేమో ఏ ఫిలిప్స్ కంటండి. బ్యాంకులో ఎర్రర్ జరిగిందండి, దీన్ని సరి చేసేయండి మీరు. సో మనం ఏం చేద్దాము, క్యాష్ బుక్ పాస్బుక్ లో పాస్బుక్ ఏం చేశారు అంటే ఏ ఫిలిప్స్ అకౌంట్ నుంచి డబ్బులు ఇచ్చేసరికి పాస్బుక్ తగ్గిపోయింది, ఎర్రర్ జరిగింది, ఇక్కడ జరగలేదు తప్పు. సో మనకేంటి, పాస్బుక్ తగ్గింది, క్యాష్ బుక్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి క్యాష్ బుక్ ను కూడా డిక్రీస్ తగ్గిస్తే సరిపోతుంది. సో మనం లెస్ లో రాయండి 27,000 రూపీస్, 27,000 రూపీస్ ఇక్కడ రాద్దాం. ఎర్రర్ ఇన్ పీబీ అండి, అంతే అయిపోయినాయి. ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత ఫస్ట్. సో 6,30,000 రూపీస్ యాడ్ చేసుకోండి. 6,30,000 రూపీస్ ప్లస్ 2,97,000, 410 అది పైది అంతేనా, 410 పైన చూద్దాం అక్కడ ఒకసారి, రైట్ 410, 927, 410, 9,27,410 అండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2,77,000 రూపీస్, 2,77,000 రూపీస్ minus 2,77,000 rupees is equal to 6,50,000, 6,50,410 rupees అండి. బ్యాలెన్స్ యాజ్ పర్ పీబీ, ఫేవరబుల్ బ్యాలెన్స్ రాయవసరం లేదు, ఇక బ్యాలెన్స్ యాజ్ పర్ పీబీ అంతే అయిపోయిందండి. సమ్ చూసుకోండి ఒకసారి, రైట్. ఒకసారి మనం చెక్ చేద్దామా, రైట్ ఆన్సర్. సెవెంత్ ప్రాబ్లం. From the following information, prepare a bank reconciliation statement as at 31st December 2022 for ఎవరంటండి, స్టీల్ లిమిటెడ్ అంటండి. చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమడిగారు, నిన్ను అమెండెడ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేయమని లేదు కాబట్టి డైరెక్ట్ గా సమ్ చేసేద్దాం మనం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఆన్ 30th December 2022
ఎంత అంటే 22,45,900. ఇక నేను ఈ సమ్ 7th అండ్ 8th సమ్స్ మామూలుగా యాడ్ లెస్ చెప్పేస్తానండి, కంప్లీట్ చేసేద్దాము. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నారు కదండి. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇది అప్పు ప్రకారమే ఆలోచించండి. ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై బ్యాంక్ ఆన్ 26th December 2022 బట్ నో అడ్వైజ్ రిసీవ్డ్. సరే చేద్దామంటే చేద్దాం. లాస్ట్ సమ్ మామూలుగా చెప్పేస్తాను మీకు. డైరెక్ట్గా బ్యాంకు రీకన్సిలేషన్ స్టేట్మెంట్ వేస్తే సరిపోతుందండి మనం, ఎందుకంటే అమెండెడ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేయమని వాళ్ళు అడగలేదు. సో డైరెక్ట్గా బ్యాంక్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేద్దాం మనం. రైట్, పైన హెడ్డింగ్ రాద్దాం. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ డేట్ రాసుకోండి. నేను రాయట్లేదని వదిలేయొద్దు మీరు. మనకి ఫేవరబుల్ బ్యాలెన్స్ కాదండి, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ యాజ్ పర్, చూద్దాం, యాజ్ పర్ సిబి 22,45,900, 22,45,900 రూపీస్ యాజ్ పర్ క్యాష్ బుక్. యాడ్ లెస్, యాడ్ లెస్ అండి. ఇంకొంచెం కింద రాద్దాం, పాయింట్స్ ఎక్కువ ఉంటే మనం. ఫస్ట్ పాయింట్ అండి, ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై బ్యాంక్ ఆన్ 26th December 2022 బట్ నో అడ్వైస్ రిసీవ్డ్. చాలా మామూలు పాయింట్స్ అండి మనకి. ఇదిగోండి క్యాష్ బుక్, పాస్బుక్. రైట్, క్వశ్చన్ వేసుకోండి. ఎంటర్ అయింది ఎక్కడ అంటే పాస్బుక్ లో. ఆ ఇంపాక్ట్ ఏంటి అంటే మన ఓవర్ డ్రాఫ్ట్ లో ఉన్న అప్పులో ఉన్నాము, మళ్ళా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారు. సో దానివల్ల మనకు పాస్బుక్ అప్పు ఏమైందంటే ఇంక్రీజ్ అయింది, క్యాష్ బుక్ తక్కువగా కనిపిస్తుంది. మనకు తెలిసింది క్యాష్ బుక్ బ్యాలెన్స్ కాబట్టి దీన్ని కూడా ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. సో యాడ్లో 2,78,700, 2,78,700. ఓకే, రాద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్, ఓవర్ డ్రాఫ్ట్ నాట్ రికార్డెడ్ ఇన్ సిబి రాయొచ్చు, నాట్ రికార్డెడ్ ఇన్ సిబి రాయొచ్చు, లేదా రికార్డెడ్ ఓన్లీ పాస్బుక్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్, చెక్స్ ఇష్యూడ్ బిఫోర్ 31st December 2022 బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ టు బ్యాంక్. చూడండి అండి, అన్ని అవే కదా పాయింట్స్. క్యాష్ బుక్, పాస్బుక్ ఇష్యూ చేశాము. క్వశ్చన్ వేసుకోండి, ఎవరు ఏ బుక్ మీద ఇంపాక్ట్. క్యాష్ బుక్ ఇష్యూ చేయడం వల్ల అప్పులో ఉన్న మనం ఇంకా అప్పు పెంచు, రైట్, ఇంక్రీజ్ అయింది. సో మనకు తెలిసింది క్యాష్ బుక్ బ్యాలెన్స్ కాబట్టి మళ్ళీ లెస్ చేసుకో. అమౌంట్ 6,60,000 రూపీస్ లెస్లో, 6,60,000 రూపీస్ లెస్లో. ఇదిగోండి చెక్స్ ఇష్యూడ్. చూడండి అవే కదా నేను ఒక 5 పాయింట్స్ నేర్చుకోమని ఫస్ట్ క్లాస్లో, నేను ఇంట్రడక్షన్ క్లాస్లో నిన్నటి క్లాస్లో చెప్పాను. బట్ నాట్ ప్రెజెంటెడ్, ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. రండి దీన్ని పొడిగిందాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్లీ బై ద బ్యాంక్ బట్ నో అడ్వైస్ టు ది కంపెనీ. ఒక రిసిప్ట్ డైరెక్ట్ గా బ్యాంక్ లో తీసుకున్నారు, బ్యాంక్ వాళ్ళు తీసుకున్నారు. సో క్యాష్ బుక్, పాస్బుక్ లో ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్. అప్పులో ఉన్నాము, ఏదో మనకి కొంచెం ఉపశమనం కలిగిందండి, సో అప్పు తగ్గించేసాము. క్యాష్ బుక్ ఇంక్రీజ్డ్ గా ఉంది, సో దాన్ని డిక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఆ లెవెల్కి తీసుకురావాలి. ఏమని రాస్తామండి మనం? సబ్సిడీ నాట్ రికార్డెడ్ ఇన్ సిబి రాయొచ్చు, సబ్సిడీ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ అని కూడా రాయొచ్చు. 14,25,000 రూపీస్. ఇప్పుడు ఏం చేయాలి మనం? లెస్ చేయాలి. ముందు ఆ పాయింట్ మర్చిపోద్దు. 14,25,000, 25,000 రూపీస్ అంతేనా అండి అమౌంట్? 14,25,000 రూపీస్ ఏమని రాయాలి? సబ్సిడీ, గవర్నమెంట్ సబ్సిడీ, సబ్సిడీ బై గవర్నమెంట్ అని కూడా అనొచ్చు. సబ్సిడీ నాట్ రికార్డెడ్, నాట్ రికార్డెడ్ ఇన్ సిబి. నెక్స్ట్ పాయింట్ చూద్దామా. డ్రాఫ్ట్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. మనకు వచ్చినటువంటి డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేశాము.
కానీ బ్యాంక్లో క్రెడిట్ చేయాల. క్యాష్ బుక్, పాస్బుక్ ఇంపాక్ట్ ఏ బుక్ మీద? క్యాష్ బుక్ మీద. అప్పు ఓకే, ఒక డ్రాఫ్ట్ రిసీవ్ చేసుకోవడం వల్ల అప్పు తగ్గించామండి, కానీ ఇంకా వీడు రిసీవ్ చేయలేదు కాబట్టి వీడు తగ్గించాలా. సో క్యాష్ బుక్ తక్కువ, పాస్బుక్ ఎక్కువ. మనకి తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి మనం ఏం చేద్దామంటే తగ్గిన దాన్ని పెంచుదాం. యాడ్ అమౌంట్ 13,50,000 రూపీస్. 13,50,000 రూపీస్ యాడ్ రాద్దాం. 13,50,000 రూపీస్ ఏమని రాస్తామండి మనం? డ్రాఫ్ట్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్, అంతే. ఏముంది? బట్ నాట్ కలెక్టెడ్ ఆర్ క్రెడిటెడ్. నెక్స్ట్ పాయింట్, బిల్స్ ఫర్ కలెక్షన్ credited by the bank till 31st December 2022 but no advice received by the company. బిల్స్ ఎండ్ ఫర్ కలెక్షన్ అంటారు కదండి. బిల్స్ ఫర్ కలెక్షన్ క్రెడిటెడ్ బై బ్యాంక్, క్యాష్ బుక్, పాస్బుక్. ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్ ఏమైంది అంటే పాస్బుక్ బ్యాలెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అమౌంట్ రావడం వల్ల తగ్గిపోయింది, కానీ క్యాష్ బుక్కి తెలియదు కాబట్టి ఇలాగే ఉంది. సో సమానం చేయాలంటే దీన్ని కూడా తగ్గించండి, అంతే. లెస్లో 8,36,000 రూపీస్ అండి. నేనేం పాయింట్ ఏం రాయట్లేదు. ఇంకా 8,36,000 మీకు అర్థమైంది కదా. నెక్స్ట్, అమౌంట్ రాంగ్లీ డెబిటెడ్ టు కంపెనీ అకౌంట్ బై ది బ్యాంక్ ఫర్ విచ్ నో డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. పాస్బుక్ లో మిస్టేక్ జరిగిందండి. సో ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్, ఆ ఇంపాక్ట్ వలన అప్పు ఏమైంది అంటే రాంగ్లీ డెబిట్ అంటండి, పెరిగిందండి. ఒక పేమెంట్ జరిగినట్టు అనమాట, పెరిగింది. క్యాష్ బుక్ అప్పు పెరిగింది, క్యాష్ బుక్ అలాగే ఉంది. సో మనకి తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి ఇంక్రీజ్ 7,40,000 రూపీస్ ఇంక్రీజ్. 7,40,000 రూపీస్ ఇంక్రీజ్, రైట్. అర్థమైంది కదండి, ఇది ప్రాసెస్. ఒకసారి చూసుకోండి అమౌంట్లు, ఇదిగోండి రైట్. ఓకేనా? ఈ 3 పాయింట్స్ ఇదిగోండి రైట్. నేను ఇంక వేయట్లేదు ఇక ఆన్సర్లు. ఇంకా ఇవాళ మనం 5th, 6th, 7th, 8th ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. 8th ప్రాబ్లంకి వచ్చేద్దాము. ఇది కంప్లీట్ చేసి ఆపేద్దాం. రేపటితో బీఆర్ఎస్ చాప్టర్ ఓవర్. నెక్స్ట్ క్లాస్లో నేను రేపు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ రెక్టిఫికేషన్ కానీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ చెప్తానండి. ద క్యాష్ బుక్ ఆఫ్ మిస్టర్, ఇది ఏంటండి పేరు, గాడ్బార్డ్ వాలానా, సరే ఏదో ఒకట్లే, షోస్ 8,36,400 రూపీస్ యాజ్ ద బ్యాలెన్స్ ఎట్ బ్యాంక్. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అండి, యాజ్ ఆన్ 31st December 2022. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ చూద్దాం, కాదు. ద క్యాష్ బుక్ ఆఫ్ మిస్టర్ గాడ్బార్డ్ వాలా షోస్, ఓకే, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారండి, బ్యాలెన్స్ ఉంది, ఫేవరబుల్ బ్యాలెన్స్. ఇట్ డస్ నాట్ అగ్రీ విత్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ ద బ్యాంక్ పాస్బుక్. ఆన్ స్క్రూటినీ యూ ఫైండ్ ద ఫాలోయింగ్ డిస్క్రిపెన్సీస్. డిఫరెన్సెస్ ఉన్నాయంట, చూద్దాం. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండి, ఇది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కాదు. ఇక్కడ నిన్ను ఏం తయారు చేయమన్నారు అంటే ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఇఫ్ ద బుక్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ ఆన్ 31st December 2022, ఇఫ్ ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December 2022. అంటే మనం దీన్ని 2 sums చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఇఫ్ ద బుక్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ ఆన్ 31st December 2022 అన్నప్పుడు మనం డైరెక్ట్గా బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేసేస్తామండి. అయితే మనకి నెక్స్ట్ రెండోది ఏమన్నారు, ఇఫ్ ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December 2022 అన్నారు కాబట్టి మనం సెకండ్ అడిగిన క్వశ్చన్కి ఏంటి అంటే అమెండెడ్ క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం తయారు చేసి, అర్థమవుతుందండి, ఇది సెకండ్ కేసు అండి, ఇది రెండో కేసు. నెక్స్ట్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేస్తాం. మనం ఏవి చేసినా కూడా మనకు వచ్చే ఆన్సర్ 12,53,619 వచ్చింది కదండి. ఇదిగోండి 12,53,600 అదే వస్తుంది. అర్థమైందా? ఏ కేసులో నీకు ఫస్ట్ కేసు ఏం తీసుకోమన్నారు, ఇఫ్ ద బుక్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ ఆన్ 31st December 2022కి క్లోజ్ చేయకపోతే ఎలా, క్లోజ్ చేస్తే అమెండెడ్ క్యాష్ బుక్ కూడా మనకెందుకు అంటే బ్యాలెన్స్ షీట్లో వేసుకోవాలి కదండి అమౌంట్, క్యాష్ బుక్ అమౌంట్ జాగ్రత్తగా చూపించాలి కదా. క్యాష్ బుక్ని మనం సరిచేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్లో మనం అమౌంట్ రాయాలి, క్యాష్ బుక్లో మన క్యాష్ ఎంత చూపిస్తుంది అనేది. అందుకని అమెండెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్ బుక్, అది కూడా ఏది, బ్యాంక్ కాలంలో ఉన్నటువంటి మన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మనం ఎప్పుడు ఇఫ్ ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December, ఆ అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అయ్యేటటువంటిది ఎప్పుడు అంటే 31st December అండి. కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్లో క్యాష్ బ్యాలెన్స్ వేసుకోవాలి కాబట్టి ఏ క్యాష్, బ్యాంక్లో ఉన్నటువంటి క్యాష్ బ్యాలెన్స్ వేసుకోవాలి కాబట్టి అమెండెడ్ క్యాష్ బుక్ తయారు చేసి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేస్తాం. ఇక్కడ ఏంటి, ఇఫ్ ద బుక్స్ ఆర్ క్లోజ్ అవ్వట్లేదు కాబట్టి మనం డైరెక్ట్గా బీఆర్ఎస్ వేస్తాము అని చెప్తున్నారు, అంతే. కాబట్టి 2 సిచ్యుయేషన్స్లో చేయమన్నారు. ఏ సిచ్యుయేషన్స్లో చేసినా కూడా నువ్వు ఒకటే ఆన్సర్ పొందుతావు, రైట్. నేను డైరెక్ట్గా బీఆర్ఎస్ అమెండెడ్ క్యాష్ బుక్ వెళ్ళిపోతున్నానండి. చూడండి అసలు ఫస్ట్ నీకేమి ఇచ్చారు, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నారండి. ఫేవరబుల్ బ్యాలెన్స్తో స్టార్ట్ అవుతున్నాం మనం. మనం ఏమేం పాయింట్స్ తీసుకుంటాం చూడండి.
ఆన్ 15th December 2022 ద పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ ఏమండి ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్ తీసుకోవాలి కదండి. సో అడ్జస్ట్మెంట్ క్యాష్ బుక్ లో ఈ పాయింట్ వస్తుంది. తర్వాత ఏ చెక్ ఫర్ 1,31,000 రూపీస్ ఇష్యూడ్ ద 25th December 2022 వాజ్ నాట్ టేకెన్ ఇన్ ద బ్యాంక్ కాలం. బాగినండి. చెక్స్ ఇష్యూ అనగానే మేడం చెప్పారు, చెక్స్ ఇష్యూ అనగానే ఇంపాక్ట్ ఆన్ క్యాష్ బుక్ ఇది బ్యాలెన్స్ కాబట్టి బ్యాలెన్స్ తగ్గిస్తా అనుకోవద్దు. ఇక్కడ ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే ఏ చెక్ 1,31,000 ఇష్యూ చేశాము కానీ నాట్ టేకెన్ ఇన్ ద బ్యాంక్ కాలం, బ్యాంకు కాలంలో రాయలేదు. బ్యాంకు కాలంలో రాయకపోవడం వలన ఇక్కడ మనకి ఏంటి అంటే అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవాలా తీసుకోవద్దంటే తీసుకో. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో తీసుకో. ఎక్కడ రాస్తావు? ఇదిగోండి అడ్జస్టెడ్ క్యాష్ బుక్ కదండి. ఇది అడ్జస్టెడ్ క్యాష్ బుక్ కదా, రైట్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బ్యాంకు కాలంలో రాయలేదు. ఏది ఇష్యూ చేసిన చెక్కు, పే చేసిన చెక్కు పేమెంట్ సైడ్ నువ్వు రాసుకో. ఇప్పుడు 1,31,000 ఒక ఎర్రర్ని రెక్టిఫై చేసావు. 1,31,000 రూపీస్ ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి, సెకండ్ పాయింట్ తీసుకోవాలి. వన్ డిపాజిట్ ఆఫ్ 1,50,000 రూపీస్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్ యాజ్ ఇఫ్ దేర్ ఈజ్ నో బ్యాంక్ కాలం దేర్ ఇన్. ఏమండి ఇలాంటి పాయింట్ నీకు బాగా చదవండి ఇక్కడ. వన్ డిపాజిట్ 1,50,000 రూపీస్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్ యాజ్ ఇఫ్ దెర్ ఈజ్ నో బ్యాంక్ కాలం అన్నది మీకు 2025 జనవరి పేపర్లో కూడా ఇలాంటి పాయింట్ ఇచ్చారు. కావాలంటే చెక్ చేద్దాం, చూడండి. చెక్ చేద్దాం. జనవరి పేపర్, జనవరి ఇదిగోండి. ఇదిగోండి జనవరి పేపర్. ఇది కావాలంటే చెక్ చేసుకుందామా, అవునా కాదా, మీకు డౌట్ వద్దు. ఇదిగోండి జనవరి 2025 పేపర్. ఇది ఆల్రెడీ నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. వన్ పేమెంట్ ఆఫ్ 4,590 వాజ్ రికార్డ్ ఇన్ ద క్యాష్ బుక్ యాజ్ ఇఫ్ దెర్ ఈస్ నో బ్యాంక్ కాలం. చేసాం కదా, అలాంటి పాయింట్ అనమాట. ఇప్పుడు మనం బ్యాంకు కాలం లేదు అంటున్నారు. ఓకే, అంటే క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వలేదని అర్థం. ఏం లేదు అక్కడ, సింపుల్ గా వన్ డిపాజిట్. అక్కడేమిటి పేమెంట్, ఇక్కడేమో డిపాజిట్. అక్కడ పేమెంట్ అండి, ఇక్కడ డిపాజిట్ అండి. డిపాజిట్ 1,50,000 రూపీస్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్ యాజ్ ఇఫ్ దెర్ ఈజ్ నో బ్యాంక్ కాలం. అంటే ఏంటి అంటే ఒక రిసిప్ట్ ఏదైతే ఉందో అది క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వలేదు. అర్థమవుతుందా? అంటే అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఇప్పుడు రాయాలి. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో రాయాలి. ఒక రిసిప్ట్ రాయలేదండి, నువ్వు రాయి. 1,50,000 రూపీస్ మనం ఇటు సైడ్ రాసుకుంటాం, receipt. Next, on 18th December 2022, the debit balance of 15,260 rupees as on the previous day was brought forward as credit balance in the cash book. తప్పు జరిగిందండి ఇక్కడ కూడా, ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్. సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవాలండి. డబల్ అమౌంట్ 15,260కి ఇంకో 15,260 రూపీస్ కూడాలి. ఎందుకు అంటే ఒక సైడ్ రాయకపోవడం వల్ల ఒక తప్పు, ఇంకొక సైడ్ అనవసరంగా రాయడం వల్ల ఇంకొక తప్పు. రెండింటిని మనం సరి చేస్తే మొత్తం 30,000 520 రూపీస్ ఎంత వస్తుందండి? 420 రూపీసా? అంతే. 30,520 రూపీస్ మనం ఎంటర్ చేయాలి. ఎక్కడ అంటే ఇదిగోండి, డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 15,260 రూపీస్ యాజ్ ఆన్ ద ప్రీవియస్ డే వాజ్ బ్రాడ్ ఫార్వర్డ్ యాజ్ క్రెడిట్ బ్యాలెన్స్ గా తీసుకెళ్లారు. కాబట్టి మనం 30,520 రూపాయలని మనం ఏం చేయాలి అంటే మనం రిసిప్ట్ సైడ్ రాసుకోవాలి. 30,520 రూపీస్ని, 30,520 రూపీస్ని. నెక్స్ట్ ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్ అనమాట. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చేస్తాడు అంటే వాడు మొత్తం బీఆర్ఎస్ తయారు చేశాడు కాబట్టి 30,520ని ఎలా రాయాలని ఇక్కడ రాశారండి. మనం అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో రాసుకుంటే ఎర్రర్ ఫర్ రాంగ్ పోస్టింగ్ అనేసి ఇలా రాస్తాం. ఇదిగోండి ఎర్రర్ ఫర్ రాంగ్ పోస్టింగ్. అర్థమైందా? మీకు ట్రాన్సాక్షన్ కూడా మనం కరెక్ట్గా ఏదైతే రాస్తున్నామో ఇక్కడ డెబిట్ సైడ్ అది కూడా చూస్తారని నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఎర్రర్ ఫర్ రాంగ్ పోస్టింగ్ అని రాయండి. 30,520 రూపీస్ అంతే. నెక్స్ట్ ఇంకా of the total checks amounting 11,514 drawn in the last week of December 2022, checks aggregating 7,815 were encashed in December. ఇదిగోండి చెక్స్ ఏం చేశారు, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అండి. ఇది రాదు. ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ బీఆర్ఎస్ లో తీసుకుంటాము. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. 11,514లో 7,815 బాగానే అవి ఏమైనాయి అంటే ఎన్కాష్ అయినాయి. మిగిలినవి ఏవైతే అవ్వలేదో అవే తీసుకోవాలండి. 11,514 రూపీస్లో నుంచి
11,514 రూపీస్లో నుంచి ఒక నిమిషం 11,514 రూపీస్ మైనస్ 7,815 తీసేస్తే 3,699 మాత్రమే తీసుకోవాలి బీఆర్ఎస్లో. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో తీసుకోవాలి, అమెండెడ్ క్యాష్ బుక్లో రాదు. డివిడెండ్స్ ఆఫ్ 25,000 రూపీస్ కలెక్టెడ్ బై ది బ్యాంక్, అలాగే సబ్స్క్రిప్షన్స్ పెయిడ్. ఒకటేమో మనం ఇదిగోండి అడ్జస్టెడ్ క్యాష్ బుక్లో చేసేటప్పుడు ఒకదాన్నేమో రిసిప్ట్లో ఒకదాన్నేమో పేమెంట్లో పడేయాలి. సో 25,000 రూపీస్ ఏమో రిసిప్ట్, పేమెంట్లోనేమో ఇదిగోండి రిసిప్ట్లో 25,000 అండి, పేమెంట్లో 1,000 రూపీస్ రాసేయాలి అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తయారు చేసినప్పుడు. తర్వాత వన్ అవుట్ గోయింగ్ చెక్ ఆఫ్ 3,50,000 రూపీస్ వాజ్ రికార్డెడ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్, ప్రిపేర్ ఏ రీకాన్స్ రైట్. ఒక 3,50,000 రూపాయలు 2 సార్లు రాశారంటండి. 2 సార్లు రాస్తే ఒకసారి వరకు ఓకే, రెండోసారి రాయడం వల్ల మిస్టేక్ జరిగింది కాబట్టి అది కూడా ఎక్కడ క్యాష్ బుక్ లో, కాబట్టి దీన్ని అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు తీసుకోండి. 3,50,000 రూపీస్ ఎక్కడ తీసుకోవాలి అంటే అవుట్ గోయింగ్ వెళ్ళిపోయిన చెక్ అంటే పేమెంట్ సైడ్ డబల్ అమౌంట్ పడిందండి, ఒక అమౌంట్ నువ్వు సరి చేయాలి అంటే డెబిట్ సైడ్ రాసుకో 3,50,000 రూపీస్ అండి. ఇలా అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఇలా రాస్తాము. మిగిలిన పాయింట్స్ అన్ని కూడా నువ్వు బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ లో ఇదిగోండి అడ్జస్టెడ్ క్యాష్ బుక్ గురించి చెప్తే ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను తీసుకున్నాను. ఓకేనా, ఇది పాయింట్. మనం 10,000 రూపాయలు ఏదో రాంగ్ క్యాస్టింగ్ 10,000 రూపీస్ వదిలేసాము. పాయింట్ ఎక్కడుంది అసలు? అది ఫస్ట్ పాయింటే చెప్పాముగా 10,000, కాబట్టి మనం రాయలేదు ఇక్కడ 10,000 రూపీస్ అంతే. ఓకేనా, ఇక బీఆర్ఎస్ డైరెక్ట్ గా తయారు చేసామనుకోండి తెలుసుగా, ఒక్కొక్క దాన్ని కూడా మనం యాడ్ లెస్ రాసుకుంటూ చేస్తాము. ఇంతేనండి మనకి ఇది ప్రాబ్లం నెంబర్ 8. ఇవాళ మనం కంప్లీట్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే 5, 6, 7, 8. ఒకసారి పేజ్ నెంబర్స్ కూడా చూద్దాం మనం. ఇదిగోండి ఫిఫ్త్ ప్రాబ్లం పేజ్ నెంబర్ 3.27, 3.28, ఓకేనా, 3.30, తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిపోయిందిగా. ఇదిగోండి 3.27 నుంచి మొదలేస్తే మనకి 3.32 వరకు మనం చేసామండి. మనం మొత్తం పేజ్ నెంబర్స్ కూడా మీరు నోట్ చేసుకుని ఉండండి. ఓకే రైట్.